స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఆ ఫైర్కి ఏది హేతు అనుకోవచ్చు అంటే లోపల పెట్టినటువంటి ఆ ఫోమ్స్ కానీ లేటెస్ట్ వాటి కారణంగా స్మోక్ బాగా ప్రబలని కాలం. అదొకటి కింద బాడీ గట్ట అంతా కూడా చెక్కతో తయారు చేస్తారు. దానివల్ల ఫైర్ అయితే కనుక కంట్రోల్ అయ్యడానికి కొంచెం టైం పడుతుంది. అంటే వెంటనే మంటలు చెలరేగడానికి దోహదపడినటువంటి మెటీరియల్ లోపల ఫోమ్ కావచ్చు, గుడ్ కావచ్చు, బండికి వాడిన చెక్క మెటీరియల్ కావచ్చు, లేదంటే కింద ఉన్న ఫైబర్ పైప్స్ కావచ్చు, ఏమైనా కానీ కొంచెం స్పీడ్గా స్ప్రెడ్ అవుతాకి అవకాశం. అంటే మంటలు చెలరేగిన తర్వాత డ్రైవర్ బస్సు ఆపేసి కిందకి దిగిపోయిన తర్వాత ఇక్కడున్న టెక్నాలజీ, డ్రైవర్ కంట్రోల్ ఉన్న టెక్నాలజీ అంతా లాక్ అయిపోతుందా? లాక్ అవుతాకే ఉండదండి. ఈ సిలిండర్ అయితే మా పక్కన ఉంటుంది, ఒకటైతే కనుక లోపల ఉంటుంది. ఈ అంత అవగాహన లేకుండా ఐడియా వచ్చి ఉండదు నాకు తెలిసి. కిందకి దిగి ఆ వాటర్ బకెట్లు అవి తీసుకొచ్చి ఆ మంటలను ఎప్పుడు కవర్ చేద్దామని చూసారు తప్ప ఈ లోపు ఇంకా ఉన్న మంటలకు వస్తే లోపలికి వెళ్ళి ఇంజూరీ అయ్యారు. చూస్తే కనుక బెంగళూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న కావేరీ ట్రావెల్ బస్సులో రాత్రి తెల్లవారుజామున జరిగినటువంటి ఈ ఘటనలో మాత్రం 20 మంది మృతి చెందారు. డ్రైవర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే కనుక అధునాతనమైనటువంటి సౌకర్యాలతో కూడుకున్న ఈ బస్సులో అగ్నికి ఆహుతి కావడానికి బస్సు మ్యానుఫ్యాక్చరింగ్లోనే లోపల ఫోమ్తో కూర్చున్నటువంటి సీట్లు, మరోవైపు చూస్తే కనుక కింద మొత్తం కూడా చెక్కతో కన్స్ట్రక్షన్, ఇవన్నీ కూడాను అగ్ని కిల్లలు ఎగసిపడేందుకు మాత్రం దోహదపడతాయి. చూస్తే కనుక ఏదైతే ఎమర్జెన్సీ డోర్ ఉందో ఈ డోర్ మాత్రం బండి రన్నింగ్లో ఉన్నప్పుడు ఇది మాత్రం ఆటోమేటిక్గా ఏదైతే కంప్రెసర్తో లాక్ అవుతుంది. కంప్రెసర్తో లాక్ అయినటువంటి ఈ డోర్ మాత్రం బస్సు ఆగిన తర్వాత ఒకవేళ ఈ మంటలకు కనుక ఆ కంప్రెసర్ కనుక కేబుల్ కాలిపోతే దీన్ని మాన్యువల్గా కూడాను తీసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది కనుక లాక్ ఓపెన్ చేసిన తర్వాత, లాక్ అయిపోయిన తర్వాత ఈ కంప్రెసర్స్తో తీయవలసిన స్విచ్ కనుక కాలిపోతే మాన్యువల్గా తీసేందుకు మాత్రం దోహదపడే ఏకైక ఇలా ఎవరైనా కూడా డోర్ ఎవరైనా కూడాను ఇలా ముందుకు నెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ ఇది ఒక పక్క నెట్టినట్టయితే ఈ డోర్ ఓపెన్ అయ్యే అవకాశం ఉండేది. ఆ విషయం అప్పటికే ఆతృతగా ఉన్నారు. ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయాణికులు చేస్తున్నటువంటి ప్రయత్నం, అగ్ని ఒకవైపు కిలలు ఎగసిపాటు, ఈ పరిణామాలన్నీ కూడాను 43 మంది ప్రయాణికులు, అదేవిధంగా ఉన్నటువంటి 2 సిబ్బంది, 2 డ్రైవర్లు, ఒక క్లీనర్ కూడా ఉంటారు. డ్రైవరు కిందకి దిగిన తర్వాత కూడాను మంటలు అదుపు చేసేందుకు ఆయన చేసిన ప్రయత్నంలో కిలలు ఎగసిపడడంతో మాత్రం దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు. ఏదైతే పల్సర్ బైక్ కింద యాక్సిడెంట్ అయిందో, యాక్సిడెంట్ అయిన తర్వాత బస్సు 80 నుండి 90 కిలోమీటర్ స్పీడ్లో ఉంటుంది. బెంగళూరు హైవే కావడంతో రోడ్డు ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సడన్గా కనుక బ్రేక్ వేస్తే బస్సు పడిపోయే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంలో డ్రైవర్ మాత్రం 500 మీటర్ల దూరం వరకు కూడాను ఆ పల్సర్ని తీసుకెళ్లే క్రమంలో ఆ పల్సర్ కింద రోడ్డుకి రాపిడి కారణంగానే పెట్రోల్ లీక్ అయి మంటలు చెలరేగి, ముందు భాగంలో మంటలు చెలరేగి వెంటనే లోపలికి పొగలు రావడం, ఆ పొగల కారణంగా గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులందరూ కూడా లేచేసరికి కన్ను మూచి తెరిచేలోపు ఏం జరిగిందో తెలియనటువంటి ఒక ఆహారనాదాలు, ఈ ఆహారనాదాలతో పాటు ప్రాణాలు కాపాడుకోవాలన్న ఒక తపన అన్ని వెరసి మాత్రం ఈరోజు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది. మరోవైపు చూస్తే ప్రయాణికులు బస్సు ఎక్కేటప్పుడు ప్రమాదం జరుగుతుందని ఎవరు కూడా ఊహించరు. కానీ ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఎలా బయటపడాలన్నటువంటి మెలకువ విషయంలో బస్సుకు సంబంధించి సిబ్బంది ప్రయాణికులకు చెప్పాలి. ఒకవేళ ఫ్లైట్ ఎక్కినప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఎవరైతే ఫ్లైట్కి సంబంధించినటువంటి ఎయిర్ హోస్టెస్ ఉంటారో వాళ్ళు కూడా ప్రమాదం జరిగితే ఎటువంటి మెలకువలు చెప్పాలని చెప్పి సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, ఏదైనా కావాలంటే అడగాలి, ఎవరు కూడా బయట అంటే టాయిలెట్కి వెళ్ళాలని కూడా అడిగి వెళ్ళాలని చెప్పి సూచన. అలాగే ట్రావెల్ బస్సు ఎక్కినప్పుడు కూడా ప్రయాణికులకు మాత్రం ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా బయటపడాలని విషయం సూచించినట్టయితే ఏవైతే 4 ఎగ్జిస్టర్లు ఉన్నాయి, ఫ్రంట్ను ఒకటి ఉంది, మధ్యలో కూడా ఒకటి పెట్టారు, వెనక్కి చూస్తే 2 పక్కల 2 పెట్టారు. మనిషి ఇక్కడ నుంచి ఈ డోర్ ఓపెన్ చేస్తా కిందకి దిగే క్రమంలో మాత్రం గాయాలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆతృతగా దిగుతుంటారు. ఆ దిగిన క్రమంలో సుమారు 6 అడుగులు ఎత్తులో ఉంది. ఇది ఈ ఎత్తులో ఉన్న కిందకి దిగాలంటే మాత్రం కొంచెం కష్టమైన పని. అందరికి కూడా దూకే అవకాశాలు. ఆ దూకిన క్రమంలో గాయపడిన వారు 13 మంది అయితే 20 మంది మాత్రం అగ్నికి ఆహుతయ్యారు. మరోవైపు చూస్తే ఇంకా వెనక భాగంలో ఒక డోరు అడ్జస్ట్ ఉంది. అదేవిధంగా ఇక్కడ
కూడా ఒక ఎగ్జిట్ డోర్, ఇక్కడ నుండి కూడా 5 అడుగులు ఉంది. ఈ 5 అడుగులు దూకిన క్రమంలో కూడాను గాయాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే వి కావేరీ బస్సు ప్రమాదం గురైన తర్వాత మాత్రం ఇవన్నీ కూడా ప్రయాణికులు జర్నీ అంటే గమ్యం చేరే ఆతృతలో ఉంటారే తప్ప ఈ బస్సులో ప్రమాదం జరుగుతుందని ఎవరు ఊహించరు. ప్రమాదం జరిగినప్పుడు బయటపడేందుకు ఉన్న మార్గాలను కూడా ఎవరు వెతకరు. ఆ పరిణామాలే ఈరోజు మాత్రం ఈ వి కావేరీ ట్రావెల్ బస్సు ప్రమాదంలో గురైనటువంటి 20 మంది కూడాను అగ్నికి ఆహుతి అయిపోవడానికి కారణం అని చెప్పుకోవచ్చు. 45 మంది మొత్తం ప్రయాణిస్తున్నటువంటి ఆ బస్సులో డ్రైవర్ మాత్రం బస్సు ఆపి కిందకి దిగిపోయినా కూడాను ప్రయాణికులను బయటికి దించేందుకు ఆయన చేసిన ప్రయత్నంలో మంటలు మాత్రం ఆయన దగ్గర రానివ్వకుండా చేసే ఉన్న 2 సిబ్బంది కూడాను లోపల ఉన్న ప్రయాణికులు బయటికి పంపించేందుకు ఏవైతే బయటికి వెళ్ళే మార్గాలు ఉన్నాయో ఆ డోర్లను కూడా ఓపెన్ చేసే ప్రయత్నం చేశారు. పైన ఉన్నటువంటి 2 కూడా ఎగ్జిస్ట్ సంబంధించినటువంటి 2 డోర్లు ఉన్నాయి. ఈ డోర్లు అన్నీ ఉన్నప్పుడు కూడాను అవి అక్కడ ఉన్నాయన్న విషయం ప్రయాణికులకు తెలియకపోవడం మాత్రం వారి పాలిట శాపంగా మారింది. ఇక ముందైనా ట్రావెల్ బస్సులో ప్రయాణం చేసేటప్పుడు ప్రమాదం సంభవించే అవకాశం లేకపోయినా యాదృచ్ఛికంగా ప్రమాదం సంభవిస్తే బయటికి ప్రాణాలతో బయటపడేందుకు అవసరమైన మార్గాలు మాత్రం ప్రతి ఒక్క ప్రయాణికుడు కూడాను బస్సు సిబ్బందిని అడిగి తెలుసుకోవాలి. అదేవిధంగా బస్సు యాజమాన్యం కూడాను ప్రయాణికులకు మాత్రం అప్రమత్తం చేయాలి. ఎందుకంటే యాదృచ్ఛికంగా జరిగినట్టు ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడే అవకాశాలు ఉన్నాయి, కానీ ఆ విషయం మాత్రం ప్రయాణికులకు తెలియకపోవడం. ఈ పరిణామాలన్నీ కూడాను ఇవి ట్రావెల్ ఏవైతే వి కావేరీ ట్రావెల్ బస్సులో జరిగినటువంటి ఈ ప్రమాదంలో మాత్రం అంటే అవకాశం ఉంది, అంటే ప్రాణాలతో బయటపడే అవకాశం ఉన్నప్పుడు కూడాను అవకాశాన్ని వినియోగించుకునే ఒక మెలకు మాత్రం తెలియకపోవడమే ఈరోజు అంతమంది అగ్ని ఆహుతం కారణం అని చెప్పుకోవచ్చు. ట్రావెల్ బస్ యాజమాన్యాన్ని మాత్రం ఈ ఘటన పునరావృతం కాకుండా ఇటువంటి సూచనలు చేయాలి. ఎవరైనా ట్రావెల్ బస్సులో జర్నీ చేయాలనుకుంటే ప్రయాణికులు మాత్రం తప్పకుండా ప్రమాదం సంభవించేటప్పుడు ప్రాణాలతో బయటపడే ఆ మార్గాలు మాత్రం సూచించినట్టయితే ఆ ప్రమాదం జరిగే క్రమంలో ప్రయాణికులు కూడా ఆ మార్గాన్ని వెతుక్కుంటూ వెళ్ళే అవకాశం ఉంది. మొత్తం 43 మంది ప్రయాణికులు, మొత్తం 3 సిబ్బంది ఉన్నటువంటి ఆ బస్సు ప్రమాదానికి గురి కావడం, 20 మంది అగ్నికి ఆహుతి కావడం, పొగలు దట్టంగా కమ్ముకోవడం, 13 మంది ప్రాణాలతో బయటపడే క్రమంలో కిందకు దూకి స్వల్ప గాయాలు కావడం. ఈ పరిణామాలన్నీ కూడాను ఈరోజు రాష్ట్రంలో మాత్రం ఒక ఉలిక్కిపాటు గురిచేసింది. అధునాతనమైనటువంటి హంగులతో ఉన్నటువంటి వి కావేరీ ట్రావెల్ బస్సులో గమ్యం చేరుతా ఉన్న ప్రయాణికులు మాత్రం ఈరోజు అగ్నికి ఆహుతి కావడం యాజమాన్యం కూడా కించంత ఆవేదన. ఎందుకంటే ప్రయాణికులు సురక్షితంగా గమ్యం చేరేందుకు అవసరమైనటువంటి మెలకువలు ఉన్నప్పుడు కూడాను ఈరోజు బయటపడే అవకాశాన్ని మాత్రం చూపించుకోలేనటువంటి ఒక ఆవేదన మాత్రం కనిపిస్తుంది. బస్సులో మాత్రం ప్రయాణికులు బయటపడే అవకాశం ఉన్నా ఆ మార్గాలు తెలియకపోవడమే ఈరోజు వారు అగ్నికి ఆహుతి అవ్వడానికి కారణం అయింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.